పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మాన్ని స్థాపించటానికి భగవంతుడు అన్ని యుగాలలోనూ భూమి మీద అవతార పురుషునిగా జన్మిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముని అవతారాలు లెక్కలేనన్ని. వాటిని ఎవ్వరూ లెక్కింపలేరు. ముఖ్యమైన దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను ముఖ్యంగా మనం ప్రస్తావించుకుంటాం. అవతారాలకు అంతమన్నది లేదు సుమా. శ్రీరామ, నా అన్న వాలి నన్ను రాజ్యభ్రష్టుని చేసి నా భార్యను అపహరించి నన్ను ఈ అడవుల పాలు చేశాడు. నా అన్న చాలా బలవంతుడు. నేను నిస్సహాయుణ్ణి ఇలా ఈ అడవిలో తలదాచుకున్నాను. సుగ్రీవా, నేను నీకు సహాయం చేస్తాను. నీ రాజ్యం నీకు అప్పగిస్తాను. దానికి ప్రత్యుపకారంగా జానకిని వెతకడంలో సాయం చేయాలి. తప్పకుండా మనం మైత్రి ప్రతిజ్ఞ చేసుకుందాం. అప్పుడు నాపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. సరే, అలాగే. రామా, నువ్వు నాకు అడ్డగా ఉంటానన్నావు, వాలిని సంహరిస్తానన్నావు. ఇలా చేశావేమిటి? సుగ్రీవా, మీరిరువురూ ఒకేలాగా ఉండటం వలన నేను వాలిని పోల్చుకోలేకపోయాను. ఇదిగో, ఈ దండ నీ మెడలో వేసుకో. నువ్వు నాకు గుర్తుంటావు. మళ్ళీ వాలిని యుద్ధానికి పిలు. నన్ను నమ్ము, ఈసారి విజయం మనదే. మళ్ళీ వచ్చావా? నీకు ఈ రోజుతో చావు మూడింది. నీకిది న్యాయమా? చెట్టు చాటున దాగి నన్ను చంపడం ధర్మమేనా? రామా, నీ తమ్ముడు నిజం చెప్పినా నమ్మకుండా అతని భార్యను చెరపట్టి అతన్ని రాజ్యభ్రష్టుణ్ణి చేసి అడవుల పాలు చేశావు. నేను సుగ్రీవునితో మైత్రీ ప్రతిజ్ఞకు బద్ధుడనై నిన్ను వధించాను. నువ్వు చేసిన అన్యాయానికి ఇది తప్పదు. సుగ్రీవా, అంగదుని జాగ్రత్తగా చూసుకో. ప్రజలకు ఆమోదయోగ్యంగా రాజ్యపాలన చెయ్యి. అన్నా, అంగదుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను. నువ్వు చెప్పినట్లే రాజ్యాన్ని పాలిస్తాను.
శ్రీరామచంద్రుని భార్య సీతామహాసాధ్విని ఎవరో అపహరించి మన రాజ్యం మీదుగానే ఆకాశ మార్గాన తీసుకుపోయాడు. మనందరం ఆమె ఆచూకి కనిపెట్టి ఆమెను శ్రీరామునితో చేర్చే పనిలో మనం శక్తి వంచన లేకుండా పాటుపడాలి. వెంటనే మీరు మీ బలగాలతో తలో దిక్కుకు పోయి వెదకటం ప్రారంభించాలి. అలాగే మహారాజా. స్వామి, నీ ఆజ్ఞ అయితే నేను కూడా సీతాన్వేషణలో పాలు పంచుకుంటా. ఆ దక్షిణ దిశగా మా వారితో వెళ్లి వెతుకుతాను. తథాస్తు హనుమ. నాకు నీమీదే నమ్మకం ఉంది. నీవే సీత జాడలు తెలుసుకోగలవని అనిపిస్తోంది. ఇదిగో ఈ అంగుళికము తీసుకో. సీతకు నా గుర్తుగా అందించి శీఘ్రమే బయలుదేరు. కపిరాజా, లంకాధిపతి అయిన రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లడం నేను నా కళ్ళతో చూశాను. అనేక యోజనాల నిడివిగల ఆ సముద్రాన్ని దాటడం మానవ మాతృలకు అసాధ్యం. కానీ నువ్వందుకు సమర్థుడవని నాకు అనిపిస్తోంది. విజయోస్తు. హనుమా, నీవు అమిత బలవంతుడవు. శాపవశం వలన నీ బలం నీవు తెలుసుకోలేవు. నీవు ధైర్యంగా నీ శరీరం పెంచు. నీ శక్తి నీకు అవగతమవుతుంది. నీవే ఈ సముద్రాన్ని లంఘించగలవు. లే, ఆలస్యం చేయక. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం పని? నీవెవరు? ఆశ్చర్యంగా ఉందే. నువ్వు నన్ను ఓడించడమా? ఇక లంకకు చెడ్డ రోజులు దాపురించాయి. రావణునికి పతనానికి నా చావు నాంది అని చెప్పారు కదా. ఓ! తల్లి, నేను రామదూత హనుమంతుణ్ణి. ఆయన నీ జాడ తెలుసుకురమ్మని నన్ను పంపారు. నేను నమ్మను. ఇది కూడా రాక్షస మాయలో భాగమే. హనుమా, నా రాముడు క్షేమమే కదా? తల్లి, అందరూ క్షేమమే. నీ వియోగంతో రాముడు తల్లడిల్లిపోతున్నాడు. నువ్వు నా భుజస్కంధాలపైకెక్కి కూర్చో తల్లి. వెంటనే శ్రీరామచంద్రుని వద్దకు చేరుస్తాను. హనుమా, రావణుణ్ణి సంహరించి రాముడే నన్ను తీసుకుపోవాలి. అంతే. నీవు నా క్షేమాన్ని రామునికి అందచేయి. రాముడు వానర సైన్యంతో వచ్చి లంకపై దండెత్తి నిన్ను కాపాడతాడు. నాకు సెలవు తల్లి.
జరుగుతోంది లంకలో? ఏమిటా రణగుణ ధ్వనులు? ప్రభు ప్రభు మన లంకకి ఒక వానరం వచ్చి సర్వనాశనం చేస్తోంది. ఆ? వానరమా? ఇంత కల్లోలానికి కారణం ఒక బడుగు వానరమా? అవును ప్రభు, అది మామూలు వానరం కాదు, మహాశక్తివంతమైనది. కుమారా మేఘనాథ, ఆ వానరాన్ని పట్టి బంధించి తీసుకురా. అటులనే. ఎవడవురా నీవు? నేను రామదూత హనుమంతుణ్ణి. రామదూతవా? ఎందుకొచ్చావు? నీవపహరించిన సీతాసాధ్వి శ్రీరామచంద్రుని భార్య. ఆమెను అప్పగించమని చెప్పటానికొచ్చాను. అది అసంభవం. అయితే నీ నాశనము సంభవము. ఓరి వానర, నువ్వా నన్ను ధిక్కరించేది? నా కుమారుని బాణాల ధాటికి తట్టుకోలేక బందీవయ్యావు. అయినను నీ పొగరు తగ్గలేదు. మీ వానరులకు ప్రియమైనది మీ తోకలే కదా. దానికి నిప్పంటిస్తే నీ పొగరు తగ్గుతుందేమో చూడాలి. నీ వంటి నీచులకు అలాంటి ఆలోచనలే వస్తాయిలే. వెంటనే ఈ కోతి తోకకు నిప్పంటించండి. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. క్షేమం సీతామా. ఆ ఒక్క మాట చాలు హనుమ. నీవు కర్తవ్యం నిర్వహించావని అర్థమైంది. అవును స్వామి. సీతామాత అశోకవనంలో రాక్షస స్త్రీల కాపరాలు అనుక్షణం మిమ్ము స్మరిస్తూ నిద్రాహారాలు లేక కృషించి ఉన్నారు. తన గుర్తుగా ఈ ఉంగరాన్ని మీకు పంపారు. ఇంతకీ వదినగారు ఎక్కడ ఉన్నారు హనుమా? ఇక్కడికి కొన్ని వందల యోజనాల దూరంలో రావణుని రాజ్యమైన లంకలో ఉన్నారు. లంకకు చేరాలంటే సముద్రయానం తప్పనిసరి. మనం వెంటనే బయలుదేరాలి. మన వానర సైన్యాన్ని సంసిద్ధం చేయండి. అవును, ఇక ఆలస్యం చేయవద్దు. సుగ్రీవాజ్ఞను పాటించి మనం త్వరగా దక్షిణ సముద్రానికి చేరాలి. పదండి. జై శ్రీరామ. ఓ సముద్రరాజా, మేము కార్యార్థులమై వచ్చాము. నీ సహాయం మాకు ఎంతో అవసరం. సముద్రరాజా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఓ సముద్ర, నీవు గర్వంతో మా పైకి ఎగసిపడినావు కనుక ఈ ప్రదేశంలో నీకు అలలు లేకుండా ఉండుగాక. స్వామి, మిమ్మల్ని చూసిన ఆనందంలో మీ పాదాల దగ్గరికి చేరాలని ప్రయత్నించాను తప్ప నాది గర్వం కాదు. క్షమించండి. నా శాప ప్రభావం వల్ల ఈ ప్రదేశంలో సముద్రానికి అలలు ఉండవు. తమరి శాపం నాకు వరం. స్వామి, నా వల్ల మీకేం సాయం కావాలో ఆజ్ఞాపించండి. లంకకు చేరడానికి నీ సహాయం మాకు కావాలి. తప్పకుండా.
మీరు నాపై రాళ్లను వేయండి. అవి మునగకుండా నీళ్లపై తేలేలా నేను చేస్తాను. సుగ్రీవ, వానరులను నీళ్లలో బండలు రాళ్ళు వేయమని ఆనతివ్వండి. రామ, మా సేనలో నలుడనేవాడు అద్భుతమైన నిర్మాణ కౌశలం ఉన్నవాడు. అతని ఆధ్వర్యంలో ఈ వారధి నిర్మాణం చేయిద్దాం. అలాగే, మంచి ఆలోచన సుగ్రీవ. వెంటనే అతన్ని పిలిపించు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి. సుగ్రీవ, సంధి ప్రయత్నంగా మన దూతగా అంగదుణ్ణి పంపు. అలాగే రామ. కుమార అంగద, నీవు రాముని పనుపున వెళ్ళి మర్యాదగా సీతామాతను అప్పగించమని రావణునికి కోరుకు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుంటే రాక్షస కుల వినాశనం జరుగుతుందని హెచ్చరించు. ఇక యుద్ధం అనివార్యమైతే మనమంతా రామునికి తోడుగా నిలుస్తామని, మన బల పరాక్రమాలు లోక విదితమని చాటి చెప్పు. మీ ఆజ్ఞ. రావణ బ్రహ్మకు ప్రణామాలు. నీవెవ్వరవు? ఏ పని మీద వచ్చావు? నేను వాలి తనయుడను, అంగదుడను. ఇప్పుడు శ్రీరాముని దూతను. మీరు అపహరించిన సీతామాతను వెంటనే శ్రీరామునికి అప్పగించమని కోరడానికి వచ్చాను. ఒక కోతి లంకను కాల్చి ఇంకో కోతి ప్రగల్భాలు పలికినంత మాత్రాన భయపడిపోయి సీతను అప్పగించేంత పిరికివాణ్ణి కాదు. ఆ కోతి తోకని మాత్రమే కాల్చాను. నిన్ను సమూలంగా దహించి వేస్తాం. సోదరా, రాయబారిగా వచ్చిన అంగదుని తోలనాడరాదు. సీతమ్మను అప్పగించి లంకకు కీడు జరగకుండా చూడడమే మంచిది. విభీషణ, ఈ మాటలన్నది నీవు కాబట్టి బ్రతికిపోయావు. మరొకడైనచో నాలుక చీలికలు చేసి ఉండేవాణ్ణి. సీతను ముమ్మాటికి అప్పగించు. మీ రామునితో ఈ మాట చెప్పు. అయితే శ్రీరామచంద్రుని వాడి బాణాల బాధ మీకు తప్పదు. మాకేం భయం లేదు. మా రాక్షస సైన్యం ముందు మీ వానర మూక క్షణం కూడా నిలవలేదు. అందరూ పూనుకలైపోతారు. అన్నా, మీరు మరోసారి ఆలోచించండి. పిరికి పంద, మాట్లాడకు. మన బలం ముందు ఆ రాముడు ఈ కోతి మూకలు నిలవగలవా? ఓహో, మీలో అంత వీరులున్నారా? అయితే ముందు నా కాలుని కదిపే శక్తిమంతులు ఎవరైనా ఉంటే రమ్మను. నా కాళ్ళు పట్టుకుని ఏం లాభం? ఆ శ్రీరామచంద్రుని కాళ్ళు పట్టుకో, ప్రాణాలు నిలుస్తాయి. తమరు ఎవరు? ఏ కార్యం మీదొచ్చారు? నేను లంకాధిపతి రావణుని సోదరుణ్ణి, విభీషణుణ్ణి. హన్నచేత బహిష్కరింపబడి శ్రీరాముని శరణు కోరి వచ్చాను. శరణు కోరిన వారికి శ్రీరాముని అభయం, ఆశ్రయం తప్పక లభిస్తాయి. దయచేయండి.
రామచంద్ర, దేవతల రాజైన ఇంద్రుడు తన రథాన్ని నీకు పంపించారు. దీనిని అధిరోహించి రావణాదుల సంహారాన్ని చెయ్యాలని ఆయన కోరిక. లెస్స అటులనే. ప్రభు, శ్రీరాముడు మన లంకపై దండెత్తి వచ్చాడు. మీరు వారితో యుద్ధం చేయమని రావణాసురుల వారి కోరిక. అటులన పదండి. రామ, రావణుని ప్రాణాలు అతని ఉదరంలోనే ఉన్నాయి. ఉదరంలోని అమృత భాండాన్ని ఛేదిస్తే గాని రావణుని సంహరించలేవు. తండ్రి, లోక కళ్యాణార్థం రామబాణాన్ని సరైన దిశలో పంపు. జానకి, అశోకవనంలో రావణుని బందీగా ఉన్న నీవు అగ్నిప్రవేశం చేసి నీ పాతివ్రత్యం నిరూపించుకో. లక్ష్మణ, అగ్నిని సిద్ధం చెయ్యి. రామ, సీతాదేవి పరమ పవిత్రురాలు. ఇప్పుడు అగ్నిపునీత. ఆమెను స్వీకరించి సుఖంగా రాజ్యం ఏలుకో. ఓ